मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद, एबिट्स बिसाइड अगरवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कांटेक्ट करें। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। बीजेपी एमएलए टी राजा सिंह ने तेलंगाना के चीफ मिनिस्टर ए रेवंत रेड्डी और GHMC कमिश्नर अमरपाली काटा पर जोर दिया है कि वो टैंक बंड में गणेश मूर्ति के विसर्जन की इजाज़त दे और तेलंगाना पुलिस के इसके खिलाफ हाईकोर्ट की हिदायत के मुताबिक जारी करदा बैनर्स को चैलेंज किया है और यह दलील देते हुए कि हुसैन सागर का पानी पहले ही आलूदा है। राजा सिंह ने अक़ीदतमंदों के लिए भी तशवीश का इजहार करते हुए कहा कि विसर्जन के लिए सिर्फ 6 दिन बाकी रह जाने के साथ ही पाबंदी का ऐलान किया गया था। मुतबादिल इंतज़ामात के लिए बहुत कम वक्त बचा था। अगर हाईकोर्ट की हिदायत पर अमल होता है तो अक़ीदतमंदों को अपने गणेश की मूर्तियों को विसर्जन कहाँ जाना चाहिए, उन्होंने सवाल किया। मजीद दावा किया कि प्लास्टर ऑफ पेपर्स POP पानी की आलूदगी की वजह नहीं बनता। చాలా వరకు గణేష్ మహారాజ్ విగ్రహాలు నిమజ్జనం గురించి వినాయక్ సాగర్ వైపు వెళ్తున్నారు. హిందూ ప్రజలు ఏంటంటే 1 డే గురించి 2 డేస్ గురించి 5 డేస్ గురించి గణేష్ మహారాజ్ ని వాళ్ళ ఇంట్లో పూజ గురించి తీసుకొని వస్తారు. చాలా వరకు నాకు ఫోన్ చేస్తున్నారు, భయ్యా ఇక్కడ మొత్తం బ్యారికేడ్ పెడుతున్నారు పోలీసులు, అదేవిధంగా బ్యానర్లు కూడా పెడుతున్నారు. ఆ బ్యానర్ లో పోలీస్ ప్లస్ GHMC వాళ్ళు ఒక బ్యానర్ లో రాసినారు, మీరు ఈ ట్యాంక్ బండ్ లో ఈ వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేయలేరు, హైకోర్టు ఆర్డర్ అని. ఆ విధంగా బ్యానర్లు ప్రింట్ చేసి మొత్తం వినాయక్ సాగర్ సరౌండింగ్ పెడుతున్నారంట. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా GHMC కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా. గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 6 డేసే మిగిలింది. మొత్తం తెలంగాణలో మన హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక్ సాగర్కే వస్తుంది నిమజ్జనం గురించి. మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఆర్డర్ ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి. ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయంలో ఉన్నారు, కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యాటర్ ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా GHMC కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక పాయింట్, వినాయక్ సాగర్ లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను GHMC కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక్ సాగర్ దగ్గర తీసుకొని రండి. వాళ్ళకి ఆ వినాయక్ సాగర్ లోపట, ఆ ట్యాంక్ బండ్ లోపట ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి. అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్లు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ మళ్ళా వినాయక్ సాగర్ లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్